హలో అండి, ఈరోజు నేను పూర్ణాలు అంటే పూర్ణం బూరెల్ని పప్పు నానబెట్టే పని లేకుండా నేను చెప్పే ఈ పొడి ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి 10 నిమిషాల్లో మీకు పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా వేడి వేడి బూరెల్లో కొంచెం హోల్ చేసి నెయ్యి వేసుకొని నోట్లో పెట్టుకోండి. అలా పెట్టుకోగానే కరిగిపోతాయి. అంత జ్యూసీగా అంత సాఫ్ట్గా ఉంటాయి. బూరెలు చేయడానికి చాలామందికి టైం ఉండదు కదండి. పప్పులు నానబెట్టి రుబ్బుకుని జాబులు చేసే వాళ్ళకి కష్టం కదా. అలాంటి వాళ్ళు నేను చెప్పే ఈ పొడి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీరు ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒక 10 నిమిషాల్లో పూర్ణం అనేది రెడీగా ఉంటే 10 నిమిషాల్లో బూరెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొడి అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. అలాగే బయట ఉంటే ఒక నెల రోజుల పాటు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలి, ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనికోసం ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. గుళ్ళు పప్పు అయినా సరే మామూలుదైనా పర్వాలేదు, కానీ 1 కప్పు కొలత మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనకి పిండి ఎలా ఉంటుంది అలా రావాలన్నమాట. మీరు ఇలా మిక్సీలో వేసి వీలైనంత వరకు మెత్తగా అవ్వడానికి ట్రై చేయండి. చూడండి, మెత్తగా పిండిలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని జల్లించుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో జల్లించుకోండి. ఇలా జల్లించిన తర్వాత పైన బరకగా వస్తుంది కదా, దాన్ని మరొకసారి మిక్సీలో వేసుకొని మళ్ళీ ఒకసారి జల్లించుకోండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా మనకి కిందకు వచ్చేసింది. చూసారా, పిండి అనేది ఇలా ఉండాలండి. చాలా స్మూత్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. 2 పిండిలు కలిసేలాగా. చాలామందికి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, జాబులు చేసే వాళ్ళకి పూజలు చేయాలని ఉన్నా వండలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి పొడి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు పూజ రోజు ఈజీ అయిపోతుంది అన్నమాట. చూడండి, నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండి అంతా చక్కగా 2 కలిసేలా కలిపేసుకొని ఇలా ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటున్నానండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవడానికి కూడా ఉంటుంది. లేదు బయట పెట్టినా సరే నెల రోజుల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని మనం పిండి అంతా కలపకుండా మనం చేసుకున్న పూర్ణానికి తగ్గట్టుగా పిండి అనేది తీసుకోండి. ఇలా నేను ఒక 2 గరిటెలన్నర వరకు పిండి అనేది ఒక బౌల్లో వేసుకొని కాస్త సాల్ట్ వేసుకోండి. వీడియో మిస్ అయిపోయింది. దాంట్లోనే కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి అనేది కలుపుకోండి. ఈ పిండి అనేది మరీ జారుడుగా కలిపేయకండి. మనం పూర్ణం పెట్టినప్పుడు దానికి పట్టుకునేలాగా ఉండాలి. కొంచెం టైట్గానే ఉండేలాగా చూసుకోండి. దోసల పిండి ఎలా ఉంటుంది మనకి సేమ్ అలా ఉండేలాగా కొంచెం టైట్గా ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ మీరు ఇలా కలుపుతున్నప్పుడు వాటర్ ఎక్కువ పడితే కొంచెం బియ్యం పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చక్కగా ఉండలు లేకుండా పిండి అంతా కలిపేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో. బ్యాటర్ ఇంత స్మూత్గా రావాలన్నమాట. ఒకవేళ మీకు టైం ఉంటే దీన్ని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. లేదు వెంటనే వేసుకోవాలంటే ఒక చిటికెడు వంట సోడా వేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను. ఇది లోపల పూర్ణం అండి. 1 కప్పు శనగపప్పు ఒక 2-3 గంటల పాటు నానబెట్టి కుక్కర్లో వేసి ఒక 6-7 విజిల్ వరకు ఉడకనిచ్చి నీళ్ళన్నీ వంపేసి ఒట్టి పప్పులోనే ఏ కప్పుతో శనగపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం కూడా వేసి బాగా దగ్గరగా వచ్చేలాగా ఉడకనివ్వండి. లాస్ట్లో బాగా దగ్గరగా వచ్చాక 1 స్పూను ఇలాచీ పౌడరు, 1 స్పూను నెయ్యి వేసి బాగా కలిపేసి ఇలా ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి. చూడండి, నేను ఇలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పూర్ణాలకి లోపల స్టఫ్ కదండి, దాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను. మీకు బూరెలు అనేది పెద్ద సైజులో కావాలంటే కాస్త పెద్దగా చేసుకోండి. లేదు చిన్నగా కావాలంటే కొంచెం చిన్నగా చేసుకోండి. ఇలా నాకు కావాల్సినన్ని బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, దాంట్లో ఈ పూర్ణాన్ని ముంచి మనము బూరెల్లాగా వేసేసుకోవడమే. చూడండి, మనకి లోపల స్టఫింగ్ అనేది రెడీగా ఉంటే బూరెలు వేసుకోవడం 10 నిమిషాల్లో అయిపోతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఈ లోపల మనం పప్పుతోనే కాకుండా రవ్వ కేసరి చేస్తాం కదా, రవ్వ కేసరితో కూడా మనం ఇలా బూరెలు అనేది వేసుకోవచ్చండి. ఒకవేళ మీకు లోపల పూర్ణం అనేది ప్రిపేర్ చేయడం రాదు అనుకుంటే అలా రవ్వ కేసరి చేసైనా చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయండి. ఈ పైన మనకి పిండి అనేది రెడీగా ఉంటే లోపల ఇలా పూర్ణం ఏదైనా పెట్టి
చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇలా వెంటనే రెండో వైపుకి తిప్పకుండా బూరెలు అనేది కాస్త కలర్ మారాక రెండో వైపుకి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి, లోపల స్టఫింగ్ రెడీ ఉంటే 10 నిమిషాల్లో పూర్ణం బూరెలు అనేది రెడీ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇవే కాకుండా ఇన్స్టెంట్గా గారెలు ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. దానికి కూడా పప్పు నానబెట్టే పని లేకుండా చేసి చూపించానండి. ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ చెక్ చేసి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.